గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గరలోని కామేశ్వరరావు గ్రౌండ్లో రాజా శ్యామల మహాయజ్ఞం భరత్ అనే ట్రస్ట్ గచ్చిబౌలి హైదరాబాద్ మాతాజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. 10-2-2024 శనివారం ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు గోపూజ, 5 గంటల నుంచి 6 గంటల వరకు సుప్రభాత సేవ, 6 గంటల నుంచి 7 గంటల వరకు వేదోపనిషత్, ఇక పారాయణం 7 గంటల నుండి 9 గంటల వరకు గణపతి పూజ, ఇక 9 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రధాన వేదిక ప్రవేశం, సర్వదేవత ఆవాహనం, శ్రీచక్ర అర్చన, 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల వరకు మహానివేదన మంత్రపుష్పం జరుగును. 11 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు లలిత సహస్రనామ లక్ష కుంకుమార్చన, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు మహానివేదన మంత్రపుష్పం జరుగును. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు లలిత సహస్రనామ పారాయణం, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు మహానివేదన మంత్రపుష్పం జరుగును. ఇక 3 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు భద్రకాళి కాలభైరవ వీర కద్గమ్ములతో వీరంగా విన్యాసాలతో అమ్మవారి కోలాహలం జరుగును. మన బైపాస్ ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ని ఈ రాజశ్యామల యాగం మొదలుపెట్టాను అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. ఈ స్థలం మన కామేశ్వరరావు గారితో మాట్లాడి, మా మిత్రులు అందరూ కలిసి కామేశ్వరరావు గారితో మాట్లాడి ఈ స్థలాన్ని ఓకే చేయించాం. ఇలాంటి కార్యక్రమాలు జరగటం మన గుంటూరు పట్టణానికే మహా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలని, హిందూ మతం బాగా డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది 10-2-2024 ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. అందరూ పాల్గొవాలని గుంటూరు పట్టణ వాళ్ళు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరం గుడివాడ మున్సిపల్ చైర్మన్గా చేశాను. గతంలో ఈ ప్రత్తిపాడు నియోజకవర్గం అబ్జర్వర్గా కూడా చేశాను సుచేత గారి టైంలో. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెడతానికి కారణం, రేపు 10వ తారీఖు నాడు ఉదయం 4 గంటల నుంచి రాత్రి దాదాపు 9 గంటల వరకు కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు వివరిస్తాం. ఈ కార్యక్రమాన్ని రాజశ్యామల మహాయజ్ఞంగా డాక్టర్ సింధు మాతాజీ గారి ఆధ్వర్యంలో, మరి ఆమె భద్రకాళి పీఠాధీశ్వరాలు. ఈ పీఠం గచ్చిబౌలి హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఇక్కడ ఈమెతోటి చాలామంది మహాయజ్ఞాలు చేయించుకుంటాం, అలాగే మన్నలను పొందడం కూడా జరుగుతూ వస్తుంది. ప్రత్యేకంగా 10వ తారీఖు నాడు ఈ గుంటూరు ఈ గ్రామంలో ఇక్కడ 10 ఎకరాల సువిశాల స్థలంలో 2 ఎకరాల స్థలంలో 108 యాగాలు ఒక్కొక్క దాంట్లో 3 కూర్చుని చేసేటట్టుగా మరి దీన్ని ఈ రాజశ్యామల మహాయజ్ఞాన్ని చేయడం జరుగుతుంది. ఇది లోక కళ్యాణం గురించి, అందరూ కూడా బాగుండాలి, అందరికీ కూడా ఉపయోగపడే రీతిలో మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో చాలామంది చేపించుకునే రీతిలో అందరూ కూడా చూసి తరించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి